కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న రోస్టర్ నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలను ఇచ్చారని తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అన్యాయం చేయడం జరిగిందని ఆరోపిస్తూ తెలుగునాడు విద్యార్థి సమైక్య తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, నవీన్, సంతోష్, సందీప్, బాలకృష్ణ, ప్రభు, విష్ణువర్ధన్, నవనీత్, రాహుల్, రంజిత్, సాయి, అంజీ మొదలగు వారు పాల్గొన్నారు. మ్యాన్ పవర్ పేరిట ఉద్యోగాల నియామకాల ప్రక్రియ భాగంగా తెలంగాణ జనసమితి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెరిట్ లిస్ట్ ఆధారం కాకుండా ఇష్టానుసారంగా డబ్బులు తీసుకొని నియామకాలు చేపట్టడం వలన మెరిట్ ఉన్న అభ్యర్థులు, పేద ప్రజలు నష్టపోయిన సందర్భం ఇది. మెరిట్ లిస్ట్ బయట పెట్టని అడుగుతా కూడా పెట్టలేని పరిస్థితి. గతంలో ఇదే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. అవకతవకలు జరిగిన విషయం మీద అప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. అందులో ఉన్న మెరిట్ ఇప్పుడున్న మెరిట్ కూడా తేడాలు కనిపిస్తున్నాయి. మేము అభ్యర్థుల విషయంలో ప్రస్తావించినప్పుడు చూసినప్పుడు ఈ విధంగా ఇష్టానుసారంగా మెరిట్లు మార్కులు వాళ్ళే పెంచేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇకనైనా ఈ జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం ఏంటంటే ఏదైతే ఉందో దీని మీద కమిషన్ వేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలో బాధితులపైన ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చేయాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ యొక్క 50 పోస్టులకు 1000 వినతి పత్రాలు వచ్చినాయంటే ఎంతవరకు నిరుద్యోగ సమస్య మన జిల్లాలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నియామకాలను నేను చెప్పేది ఒకటే, న్యాయంగా మెరిట్ పరంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకే ఇవ్వాలని. అలా కాకుండా కొందరికి ఎక్స్పీరియన్స్ లేదు, కొందరు మెరిట్ లేదు, ఇష్టార్థంగా డబ్బులు తీసుకొని మా ఏజెన్సీ అయిపోతుంది కదా అని ఏదైతే కానీ చెప్పేసి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఇందులో వాళ్ళని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.